కానీ బట్ ఇంకా ఎక్కడెక్కడైనా ఇంటర్వెన్షన్ చేయవచ్చా, మనము ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ డైరెక్ట్లీ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ అండ్ ఆల్సో ఆన్ ది ఫ్యామిలీ టైమ్ because hardly once they go back they are so tired and they spend most of the time on the roads, so it will not only affect the quality time of the family but also on the direct health, so all efforts will be made to improve the travel time. Average speed of the vehicle ni manamu etla పెంచాలని చెప్పి మనం చూస్తాను. రోడ్ పైన ప్రజల టైం ఎట్లా తగ్గించాలనే పైన కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒక సైంటిఫిక్ స్టడీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన గూగుల్ వాళ్ళతో కూడా మనకు ఒప్పందం ఉందని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలని చెప్పి మనము చూస్తాను. అదేవిధంగా మీకు అంతకుముందు తెలుసు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ ఇది ఒక రోడ్ టెర్రరిజం, దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల. వాళ్ళ సొంతంగా కూడా నష్టపోతారు. వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది, ఇట్స్ లైక్ సూసైడ్ బాంబర్ అని అంతే. ఒకరిని చంపొచ్చు, ఇద్దరు చంపొచ్చు, ఒక నలుగురు కూడా చంపొచ్చు. So it will be very, very heavily dealt with. So drunk and driving, so will be, already we have a lot of teams who will constitute more teams and ensure that on important days more checkings will be done. అదేవిధంగా హెల్మెట్ కూడా will ensure that we enforce it and ఎక్కడెక్కడ ఉంది అవసరమైతే మనం కేసు కట్టడము, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది కూడా మనం ఒక చేయడం జరుగుతుంది. ఇంకా టెక్నాలజీ అందరు కూడా తెలుసు. టెక్నాలజీ మనం లేనిది ఏ బిజినెస్ కానీ ఏ ఆఫీస్ కూడా నడవలేదు. మనం కూడా హైదరాబాద్ పోలీసు ఒక ఏఐ డ్రివెన్ పోలీసింగ్ కి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా ఒక మీటింగ్ లో కూడా గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, డ్రోన్స్ కూడా మన పోలీసింగ్ లో వాడాలని చెప్పి రికమెండెడ్. సో మనం కూడా ఈ డ్రోన్ ఎట్లా వాడాలి, మనం వెదర్ వీ షుడ్ యూజ్ దెమ్ ఇన్ క్రౌడ్ కంట్రోల్, దేనికి వాడితే బాగుంటుందని పైన ఒక డీటెయిల్ స్టడీ చేస్తాను. బికాస్ హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ సిటీ అండ్ ఐటీ సిటీ, లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ డ్రోన్ కంపెనీస్ హావ్ ఆల్సో కమ్ రీసెంట్లీ ఇన్ దిస్ హైదరాబాద్ సిటీ. దాన్ని కూడా మనము వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో మనము టీజీఎస్ ఆర్టీసీలో ఉన్నప్పుడు మనము స్టార్టెడ్ ఏఐ డ్రివెన్ ప్రాజెక్టు. మనము అంతకుముందు మన ఆఫీసర్స్ అంతా వీ టు డూ మాన్యువల్ షెడ్యూలింగ్, బస్ ఎప్పుడు వెళ్తే మనము ఆ మాన్యువల్ చేసేది. ఇప్పుడు వీ యూజ్ టెక్నాలజీ అండ్ వీ స్టార్టెడ్ షెడ్యూలింగ్ అవర్ బస్సెస్. వీ డన్ ఇట్ ఇన్ 6 డిపోస్. ద రిజల్ట్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్. అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి వీ స్టార్టెడ్ ఏఐ ఇనిషియేటివ్ వేర్ దేర్ ఏజ్, హెల్త్, ఆల్ కండిషన్స్ వేర్ ఆల్ ఇన్వాల్వ్డ్. సో దాట్ ఆల్సో హెస్ రియల్లీ దిస్. సో విత్ దాట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అక్కడ మన హంస ఈక్విటీ పార్ట్నర్స్ అని చెప్పి ఇక్కడ ఉన్న రేగుల సునీల్ అని చెప్పి డాటా సైంటిస్ట్ త్రినాథ్ బాబు సార్ హెల్ప్ చేశారు. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుని మనం ఈ టెక్నాలజీ రిఫార్మ్స్ ని సిటీ పోలీస్ లో ఎట్లా తీసుకురావాలి, ఇది ఒకటే ఏరియాలో కాదు వేరే ఏరియాలో కూడా మనం ఏమేమి చేయొచ్చు అనేది మనము విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. అదేవిధంగా ఈ హ్యూమన్ సేఫ్టీ అనేది విల్ బి ద టాప్ ప్రయారిటీ. మన దగ్గర ఆల్రెడీ సి టీమ్స్, మన భరోసా సెంటర్స్ కూడా బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్ జాబ్ ఇస్ బీయింగ్ డన్. బట్ ఈ టీచర్స్ కావచ్చు, మన ఆడపిల్లల పైన చిన్న పిల్లల పైన నేరం చేస్తే ఉరుకునేదే లేదు, తగ్గేదే లేదు. డెఫినెట్లీ దిల్ బి డెల్ట్ విత్ వెరీ వెరీ సీరియస్లీ. ఆల్ ఆఫీసర్స్ విల్ బి సెన్సిటైజ్డ్ ఇన్ ఆల్ ఏరియాస్. మన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని మనము ప్రతి ఒక్క ఎక్కడ అన్యాయం జరిగినా విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. సో ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విల్ బి వెరీ వెరీ సీరియస్లీ. అదేవిధంగా నేను ముఖ్యంగా అందరు కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది, మీ ఇంట్లో కూడా ఒక చెల్లెమ్మ ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఒక భార్య ఉంది, మీ ఒక రిలేటివ్స్ ఉన్నారనేది మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మీరు వాళ్ళకి అదేవిధంగా జరిగితే మీకు ఎట్లా ఫీల్ అవుతుంది, మీరు కూడా వేరే వాళ్ళు చేస్తే కూడా ఎట్లా ఫీల్ అవుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి. సో అదే మీరందరూ కూడా ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తే డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకన్. అదేవిధంగా మనము ఈ మన హైదరాబాద్ పోలీస్ విల్ బి ఆల్వేస్ 24/7. సో ఇట్స్ మనకు ఆల్రెడీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రోబస్ట్ డయల్ 100 ఫెసిలిటీ. ఇంకా మనం ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు అనేది మనం చూస్తాను. ఆల్రెడీ మన సీసీటీవీస్ కూడా వీఆర్ హ్యావింగ్ ఎ రికార్డ్, వీఆర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ.
సో అవి కూడా సీసీటీవీస్ వర్క్ చేసి ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నావు ఎవ్రీ బిల్డింగ్ షుడ్ హ్యావ్ ఎ సీసీటీవీ. We'll start auditing all the buildings. We'll start checking all those CCTVs which have been working, which not be working. We'll form special teams because CCTV has brought a great safety among the public. ఇప్పుడు ఈ రోజు తెలంగాణ మన హైదరాబాద్ పీస్ఫుల్ ఉందంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈ సీసీటీవీ. బికాస్ ఆఫ్ ది హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ సీసీటీవీస్ బయట నుంచి గ్యాంగ్ రావడము తగ్గిపోయింది. లోకల్ వాళ్ళు కూడా ఇంకా ఎక్కడ మనము ఏమదురు చేస్తే పట్టుబడతాననే ఒక భయం ఉంది. సో అది కంటిన్యూ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ప్రతి బిల్డింగ్ కూడా సీసీటీవీ పెట్టాల్సింది. ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడ ఉన్నాము అవి ఏమవుతున్నాం అనేది కూడా మనము ఆడిట్ తీసుకుని మనము విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ లా అండ్ ఆర్డర్ ఆల్సో విల్ బి టాప్ ప్రయారిటీ బికాస్ ఇక్కడ ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అంతా ఈ మన యాక్టివిటీస్ జరుగుతుంటావు, మేజర్ ఫెస్టివల్స్ జరుగుతుంటావు, మేజర్ ఈవెంట్స్ జరుగుతుంటుంది. లా అండ్ ఆర్డర్ విల్ బి ది టాప్ మోస్ట్ సెక్యూరిటీ. అదేవిధంగా దాదాపు 15,000 మంది మన సిబ్బంది పనిచేస్తున్నారు. ఈరోజు ఎక్కువ కష్టపడే పోలీసు స్టేట్లో అంటే మన హైదరాబాద్ సిటీ పోలీసు. ప్రతి రోజు కూడా మీరు మార్నింగ్ నుంచి లేస్తే ఏదో బందోబస్తు, ఏదో ట్రాఫిక్, ఏదో క్రైమ్ ఏదో చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ ఒక వెల్ఫేరు, వాళ్ళ ఒక ఇంకా ఏం చేస్తే ఆల్రెడీ బాగా చేస్తున్నారు, ఇంకా ఏం చేస్తే బాగున్న పైన మనం ఇట్ విల్ బి టాప్ ప్రయారిటీ. విల్ టేక్ దట్, విల్ టాక్ టు దెమ్. మనం కూడా కొన్ని చోట్ల కూడా ఏమేమి అవసరం ఉంది చేయడానికి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ చేస్తుంది. అదేవిధంగా మంచి పని చేసిన వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో కింద స్థాయి దాకా వెళ్లి ఏదో చిన్న పని చేసినా పెద్ద పని చేసినా హోంగార్డ్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు పిలిపించి రివార్డ్ అనేది ఒక రివార్డ్ అండ్ రికగ్నైజేషన్ సిస్టమ్ ని హైదరాబాద్ సిటీ పోలీసు పెట్టడం జరుగుతుంది. అదే